నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్న చిన్న శ్రీను, మజ్జి సిరి సహస్ర పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకనూరి ఐనాకును వరించిన గురజాడ విశిష్ట పురస్కారం. సాహిత్య రంగంలో చేసిన సేవలకు గౌరవం దక్కిందని సమైక్య. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నింటిన ప్రజా ఉద్యమ నిరసనలు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలన్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ మేరకు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షులు మజ్జి సిరి సహస్రతో కలిసి విశాఖ జిల్లా తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుండి భీమిలి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో గత కొంతకాలంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుందన్నారు. దీనికి సంబంధించి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 50,000 సంతకాల చొప్పున సేకరించే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ప్రజా మద్దతు సంపాదిస్తున్నామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 8,500 కోట్ల ఖర్చుతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి అందులో 7ని పూర్తి చేసి 5 కాలేజీలను ప్రారంభించడం జరిగిందని, మిగతా 10 కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో పూర్తి కావాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు చేసి 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం భారంగా భావిస్తూ వీటిని ప్రైవేటు పరం చేయడానికి ముందుకు వెళ్తుందని ఆరోపించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రానికి వైద్య సీట్లను కేటాయిస్తే తమకు వద్దంటూ కూటమి ప్రభుత్వం చెప్పడం అత్యంత దౌర్భాగ్యమని మండిపడ్డారు. విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా అందించవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాలకు ఉందని, దానికి అనుగుణంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వైద్యాన్ని పేదలకు అందించడానికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ వీటిని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తూ ప్రజలకు విద్యా వైద్యాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వ్యవహారాలపై వైసీపీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారైన చిన్నశ్రీని గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జనాలతో పెద్ద ర్యాలీ చేయడమే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించడమే కాకుండా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు 2 ఏళ్ళు ఎదుర్కొని కూడా కేవలం 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి పీపీపీ అంటూ టెండర్స్ పిలవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అసలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పేద ప్రజలకి ఉచిత వైద్యము అలాగే ఉచిత వైద్య విద్య అందించడం కోసం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాము. మా ఉద్యమానికి ప్రజల నుంచి ముఖ్యంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మిగతా అన్ని పార్టీలు కూడా కూటమిలో వాళ్ళు తప్ప మిగతా విపక్షాలన్నీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మొన్ననే 1 కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. వేలాదిగా ప్రజలు తరలి వచ్చి సంతకాలు పెడుతూ తమ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకి వైద్యం ఉచితంగా ఇవ్వడం కోసం, సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవ్వడం కోసం జగనన్న ఈ మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు. దీనిని ప్రైవేటైజేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేది చాలా దుర్మార్గం, అసలు చాలా దారుణమైన విషయం. ప్రజా సంఘాల మద్దతుతో, ప్రజల మద్దతుతో మా నాయకులందరూ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలని కోరుతూ ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే దిశగా ముందుకేస్తుందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే పేద ఉచితలకు విద్య కానీ, ఉచిత వైద్య విద్య కానీ, ఉచిత వైద్యం కానీ దూరం అవుతున్న తరుణంలో మరి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరపున
ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇప్పటికే లాంఛనంగా ప్రారంభిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడ చలనం లేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఏదైతే ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఇందులో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఓ పక్క అనేక రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం దుందుకుడి చర్యతో కేవలం ప్రైవేటీకరణ చేస్తూ కేవలం ఈ కళాశాలను మీకు ఎవరైతే ఎన్నికల్లో మీకు ఎవరైతే ఆర్థికంగా లావాదేవీలు చేశారో వారికి వీటిని కట్టబెట్టే దిశగా మీరు ఏదైతే సుమారు 50 ఎకరాలు ఒక్కొక్క కళాశాల ఒక్కొక్క ఎకరం చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా 5 కోట్లు 6 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, సుమారుగా 200-300 కోట్లు విలువ చేసే భూముల్ని కేవలం 100 రూపాయలకే మీరు ఇచ్చి ఇవాళ దారాదత్తం చేసే కార్యక్రమాలు ఏదైతే ఉచితంగా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏదైతే ఆ రోజు ప్రభుత్వంలో ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో ఎవరైతే పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఆ రోజు పేదవారికి కూడా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనాడు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ నాయకత్వంలో వెళ్తూ ఉంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే వైద్య కళాశాలలు వస్తే పేదవాడు డాక్టర్ అవుతే మీ కంటగింపుగా ఉంది. కేవలం డబ్బున్నవాడు మాత్రమే మీరు చదువుకోవాలి, డబ్బున్నవాడికి మాత్రమే వైద్యం అందాలి అనే ఆలోచనతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఇవాళ పూర్తిగా ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఏదైతే మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ భీమిలి నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం అందరినీ కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూనే ఓ పక్క జరుగుతూ ఉంటూనే ఇవాళ ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన తెచ్చు ముఖ్యంగా భీమిలి ప్రాంతం అంతా కూడా అవగాహన తేవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుచేత చేపట్టారు, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అనే విషయాన్ని పూర్తిగా అవగాహన తెచ్చే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. మరి దీనికి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మరి రెవెన్యూ అధికారులకి వినతిపత్రం ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరుస్తుందనే ఆలోచనతో ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే కాలంలో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఓ పక్క సంతకాల సేకరణ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అయినప్పుడు కూడా మాకు అధికారం ఉంది, మాకు బలం ఉంది, మాకు నచ్చినట్టు చేస్తామని చెప్తే తప్పకుండా మిమ్మల్ని ప్రజా కోర్టులో తప్పకుండా శిక్ష పడేలాగా ప్రజలే నిర్ణయం చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు భీమిలి నియోజక మారుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజక స్థాయి నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇవాళ తగరపల్స జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పిలుపు మేరకు తగరపల్స ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఈరోజు ఆ రోజు ఏదైతే ప్రజల విద్య కానీ వైద్యం కానీ ప్రజల హక్కు, ఏ ప్రభుత్వమైనా సరే విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలని ఆనాడు రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో ఆ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడు బాగుండాలి, సంక్షేమం బాగుండాలి, పేదవాడు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఉత్సాహంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రాజకీయ కోణంతో కాకుండా ఒక ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకం అని చెప్పి ఇవాళ అవగాహన తెచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యత ఆ బాధ్యతని మీరందరూ నిర్వర్తించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన నివాసాలను బుధవారం విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గైతురాజు ఎంపీ కలిసి టప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లబ్ధిదారులకు 1,80,000 రూపాయలు అందించి ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,608 మంది లబ్ధిదారులు ఉన్నట్లు, ఇందులో 940 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కార్పు చైర్మన్ పాలవలస యశస్విని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. PMAY 1.0 అనేది మనం ఇల్లు గృహప్రవేశం అనేది చేస్తున్నాం. అయితే మనం ప్రస్తుతానికి దుప్పాడ గ్రామంలో ఉన్నాం. ఈ దుప్పాడ గ్రామంలో చూస్తుంటే 51 హౌసెస్ 51 ఇల్లు మనం ఇక్కడ ఈ విధంగా ఇచ్చామన్నమాట.
ఏవై 1.0లో. అలాగే చూస్తుంటే మొత్తం విజయనగరంకి 940 హౌసెస్ అనేది విజయనగరం మొత్తానికి పిఎంఏవై 1.0లో వచ్చినాయి. అయితే దీనికోసం ప్రత్యేకంగా 1,80,000 రూపీస్ అనేది వాళ్ళకు వచ్చి వాళ్ళకు ఒక ఆర్థిక సహాయంగా ఈ ఇల్లు అనేది కట్టడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ సహకారంతో ఒక ఇల్లు ఉంది. వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. పెద్ద అయ్యాక ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుందని చెప్తా ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి చొరవతో వారు ఇంత అద్భుతమైన కంపెనీస్ తెస్తున్నారు. అలాగే చూస్తుంటే గూగుల్ నుంచి ఇప్పుడు రీసెంట్గా గూగుల్ కూడా మన వైజాగ్కి వస్తుంది. అదేవిధంగా దాని ముందు సిఫీ, దాని ముందు ఆర్సిలర్మిట్టల్, దాని ముందు టీసీఎస్ ద్వారా మనం ఈ కంపెనీస్ రావటం అనేది మొదలు పెట్టారు ఉత్తరాంధ్రకి. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన ఉద్యోగ కల్పన అనేది కూడా జరుగుతూ ఉంది. మన రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు 3 ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా ఈ 10-15 సంవత్సరాలు కంటిన్యూటీ ఉన్నప్పటికీ మన రాష్ట్రం ఒక అగ్ర రాష్ట్రంగా మారిపోయే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. మనం దుప్పాడ గ్రామంలో మజ్జి ఈశ్వరమ్మ గారి ఇంటి దగ్గర కరెక్ట్గా ఇంటి దగ్గర ఇప్పుడే గృహప్రవేశం అయ్యింది. అక్కడ ఇంటి నుంచి ఆ లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళతో పాటు మన ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే ఏపీ రాష్ట్రంలో మొత్తం 3,192 లబ్ధిదారులకి, అంటే మధ్యతరగతి పేద కుటుంబాలకి ఒక ఇంటి వారు అయ్యే అవకాశం ఎన్డీఏ కూటమి నుంచి వచ్చినందుకు మొత్తం 3,192 మంది లబ్ధిదారులకి, ఇంటి వారైన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి నుంచి శుభాకాంక్షలు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పనాయుడు స్పష్టం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిరసన చేపట్టారు. కాగా ర్యాలీను పోలీసులు అడ్డుకుని 30 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో బొబ్బిలి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఉచిత వైద్యం పొందడం వారి కనీస హక్కని, అలాంటి అత్యవసర అవసరాన్ని ప్రైవేటీకరణ చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడడం అన్యాయమన్నారు. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజా మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకనూరి ఐనాక్కి నవంబర్ 30 తేదీన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్కృతిక సమైక్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ ప్రకటించారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురజాడ సాహితీ చైతన్యోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గురజాడ సాంస్కృతిక సమైక్య సభ్యులు మాట్లాడుతూ మహాకవి గురజాడకు సమున్నత రీతిలో నివాళులు అర్పిద్దామన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 30 తేదీన గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించే గురజాడ సాహితీ చైతన్యోత్సవం ఆ రోజు ఉదయం 9 గంటలకు గురజాడ స్వగృహంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై గురజాడ వాడిన వస్తువులతో పాదయాత్రగా వెళ్లి గురజాడ విగ్రహానికి పూలమాలలతో అలంకరించడంతో ఉత్సవం ప్రారంభం అవుతుందని తెలిపారు. గురజాడ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితల పోటీల్లో ఎంపిక చేయబడిన 5గురికి గురజాడ ఉత్తమ కవితా పురస్కారంతో సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మహాకవి గురజాడ వర్ధంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తారీఖున గురజాడ సంస్కృత సమాఖ్య గురజాడ సాహితీ చైతన్యోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒక సాహితీ రంగానికి కానీ సంస్కృతి రంగానికి కానీ చెందిన మహోన్నతమైన వ్యక్తికి గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పురస్కార గ్రహీతగా ప్రముఖ సాహితీవేత్త, వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సేవ చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకనూరి ఇనాక్ గారికి ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాము. ఈ పురస్కారాన్ని అందజేయడానికి ముఖ్య అతిథిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ గారు విచ్చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన కవులు 5 కవులకు గురజాడ ఉత్తమ సాహితీ పురస్కారంతో కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. సుమారు 100కు పైగా ఉత్తమమైన పురస్కారాలు స్వీకరించిన ఒక గొప్ప సాహితీవేత్త ఇనాక్ గారు. వీరి ఆచార్యునిగా వేలాది మంది విద్యార్థులకు విద్యాదానంతో పాటు 24 మందికి PhD, 18 మందికి MPhil కూడా ఈయన సంపాదించడానికి గైడ్ చేశారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి నవంబర్ 30వ తారీఖున మనం జస్టిస్ మానవేంద్ర రాయ్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేస్తున్నాము. కాబట్టి ఆ రోజు కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా రాజ్యంలో వైఎస్ఆర్సీపీ సమర్బేరీ మ్రోగించింది. ఆ పార్టీ నేత తాళే రాజేష్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ప్రజా ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు కదం తొక్కారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలని వారంతా గళమెత్తారు. లేడీనేళ్ల కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యూమోనియా గురించి అవగాహన కల్పించడం, నివారణ, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించడమే ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ప్రధాన ఉద్దేశమని తిరుమల మెడికవర్ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ అన్నారు. బుధవారం వరల్డ్ న్యూమోనియా డే నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూమోనియా వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే మరణం వరకు దారి తీయవచ్చునని హెచ్చరించారు. వ్యాధి లక్షణాలు: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వలన ఈ వ్యాధి వస్తుందని, గుండెల్లో నొప్పి, ఆయాసం, నోటి నుండి రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. న్యూమోనియా నివారణ కొరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఆస్తమా, టీబీ లాంటి జబ్బులు ఉన్నవారు వేయించుకుంటే ఈ వ్యాధి నుండి బయటపడవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం, వరల్డ్ న్యూమోనియా డే అంటారండి. న్యూమోనియా అనేది లంగ్స్కి వచ్చే ఒక ఇన్ఫెక్షను. అది లంగ్స్తో పాటు మొత్తం బాడీని అంతా ఇన్వాల్వ్ చేసి మనిషి మరణానికి దారితీస్తుంది. సో దీన్ని మనం నియంత్రించవచ్చు. ఎట్లా అంటే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కానీ, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కానీ, లేదా ముందే గుర్తించి యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కానీ నియంత్రించవచ్చు. న్యూమోనియా ఇస్ ద నెంబర్ 1 లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ వరల్డ్ అండి. అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే మరణాల్లో న్యూమోనియా అత్యధిక శాతం ఉన్నది. న్యూమోనియా వలన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం, లేదా సరైన పోషకాహారం తీసుకోవడం, యాంటీబయాటిక్స్ లేదా డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన టెస్టులు చేయించుకొని మందులు తీసుకున్నట్టయితే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ వేరే పార్ట్స్కి సోకకుండా దాన్ని నియంత్రించుకోవచ్చు, దాని తీవ్రతను తగ్గించవచ్చు. వరల్డ్ న్యూమోనియా డే థీమ్ ఏంటంటే చైల్డ్ సర్వైవల్ అండి. అంటే పిల్లల్ని మనం న్యూమోనియా నుంచి ఎలా కాపాడాలనే ఉద్దేశంతో చైల్డ్ సర్వైవల్ అని పెట్టారు. చిన్నపిల్లల్లో వ్యాక్సిన్స్ వేస్తారు. వ్యాక్సిన్ స్కిప్ అవ్వకుండా రెగ్యులర్గా వ్యాక్సిన్ వేయించుకోవడం, సరైన పోషకాహారం పెట్టడం, ఏమైనా జలుబు, దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ గారికి చూపించి అవసరమైన టెస్టులు చేయించుకొని దానికి తగిన మందులు వాడితే దాని తీవ్రత పెరగకుండా మరణానికి దారి తీయకుండా ఉంటుందండి. న్యూమోనియా అనేది శీతాకాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతుందండి. ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల బ్యాక్టీరియా అవన్నీ గాల్లో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో గాల్లో ఎక్కువ కాలం ఉండడం వలన ఒకరి నుంచి వేరొకరికి ఈజీగా వ్యాప్తి చెందుతుంది. అందుకని శీతాకాలంలో ఎక్కువ మంది న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది. పెద్దవారు, చిన్నపిల్లలు, టీబీ, ఆస్తమా, ఉబ్బస, సిఓపిడి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు షుగర్ ఉండేవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షుగరు, బీపీ ఉండే వాళ్ళకి కూడా ఈ న్యూమోనియా ఈజీగా సంక్రమించే ఛాన్స్ ఉంటుంది. శీతాకాలంలో మంచులో బయటికి వెళ్ళిన వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు మాస్క్ వేసుకుని వెళ్ళడం కానీ, లేదా ముక్కుకు రుమాలు కట్టుకోవడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడం, బయట ఆహారం ఏమైనా తీసుకున్నప్పుడు ఈ కాలంలో ఎక్కువ న్యూమోనియా ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో జాగ్రత్తగా బయట ఆహారం అది తీసుకోకుండా, కూలింగ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా శీతాకాలం అవాయిడ్ చేయగలిగితే న్యూమోనియా రిస్క్ను మనం తగ్గించుకోవచ్చండి. మన హాస్పిటల్లో న్యూమోనియాకి సంబంధించి అన్ని రకముల టెస్టులు చేస్తున్నామండి. ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఈహెచ్ఎస్ ద్వారా కానీ
నార్మల్ ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కూడా మనం కవర్ చేస్తున్నామండి. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. కూటమి ప్రభుత్వ కుట్రతోనే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ధూళికేశ్వర స్వామి ఆలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తున్న పుష్పశ్రీవాణి పరిషత్ రాజును పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరావుగా అందులో 10 మెడికల్ కళాశాలను పూర్తి చేశారన్నారు. పేద విద్యార్థులకు విద్యను అందించవలసి ఉండగా కూటమి ప్రభుత్వం కమిషన్ల కోసం 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు సరైన వైద్యం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేసినంత వరకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రమంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈ రోజు హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతా కూడా 1,000,000 సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రమంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీల్లో ఆ 10 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 25-26 సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో కేవలం కమిషన్ల కోసం ఈ రోజు ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో కుట్ర పన్నుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచాలి. ఏదైతే మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేయవద్దని పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించవలసి ఉండగా కూటమి ప్రభుత్వం కమిషన్ల కోసం
10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయం అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటేనే ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందవచ్చునని వివరించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. తక్షణమే పీపీపీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే అలజంగి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాంప్లెక్స్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పీపీపీని విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనంతరం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కళాశాలను కూడా నిర్వహించలేక ప్రైవేటు వారికి అప్పచెప్తుందని దుయ్యబట్టారు. తక్షణమే ప్రైవేటీకరణ నిలిపివేయాలని, లేనియల్లా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల కోసం ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలి, ఏ ఒక్కరు కూడా వైద్యం అందక చనిపోకూడదన్న ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయిపోతే దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఈ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసి 100 రూపాయలకి ఎకరా ఇవ్వాలని ఆలోచన చేసే ఒక కుట్రపూరితమైన నిర్ణయం చేయడం అనేది నిజంగా ప్రజలు హర్షించట్లేదనే విషయాన్ని కోటి సంతకాల ద్వారా ప్రజలు మద్దతు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో వెళ్ళాలని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడుగు వర్గాలు, మరి ముఖ్యంగా పేద వర్గాలు ఒకటే మాట అంటున్నారు. పేదల కోసం నిర్మాణం చేసిన ఈ హాస్పిటల్ని ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డు ద్వారా ఈ 17 మెడికల్ కాలేజీలకి 8,400 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కనీసం 4,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు చేయలేని దగులు బాచి దగాకోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పడానికి నిజంగా ఆశయించుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యలు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ ఈరోజు ప్రజల్ని దాచుకోవాలనే ఆలోచన తప్ప ఎక్కడికి ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచన ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు మెడలో వంచి అయినా సరే ఈరోజు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనని, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలో వంచి అయినా అమలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి సభాముఖంగా చెప్తున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మంజూరైన ఇళ్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఒకే రోజున 8,793 మందికి నూతన గృహాలతో అడుగుపెట్టడం ఆనందదాయకమన్నారు. పేదలకు సొంతిల్లు కల్పించాలని మొట్టమొదట ఎన్టీఆర్ తలపెట్టారని, ఆ తర్వాత ప్రధాని మోడీ దేశమంతటా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో విశాఖ వేదికగా సిఐఐ సదస్సులు జరుగుతాయని, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల కోసం సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, అది చాలక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడ్డారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విమర్శించారు. బుధవారం పార్వతీపురం పట్టణం జగన్నాథపురంలో గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 340 మంది పట్టణ పేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రిని కొనియాడారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలితో కలిసి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు ద్వారపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ప్రజా వైద్యం ప్రజల హక్కని, అటువంటి వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా వైద్య రంగాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలకు అందించిన ఉచిత వైద్య సేవలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయలేదని మండిపడ్డారు. విద్య వైద్యం ప్రజలకు ఉచితంగా అందించవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాలకు ఉందని, దానికి అనుగుణంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వైద్యాన్ని పేదలకు అందించడానికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం రాష్ట్రంలో పేద ప్రజల పాలిట శాపంగా మారుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. చీపురుపల్లిలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నప్పటికీ పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేసి ర్యాలీకి ఆటంకం కలిగించారన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కలిగించే వృత్తిలో ఉండి వారి కోసం చేస్తున్న ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండి తీరాలని, అప్పుడే ప్రతిభావంతమైన విద్యార్థులు సిద్ధమవుతారని, తద్వారా నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పారు. కేవలం సొంత ప్రయోజనాల కోసమే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. తక్షణమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో నియోజకవర్గంలో నేను ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను కూడా నేను వెళ్ళినప్పటికే శాంతియుతంగా గరుడు నుంచి చీపురుపల్లి ఎంఆర్ఓఎస్ వరకు ర్యాలీగా వెళ్తున్న మోటార్ సైకిల్తో వెళ్తున్న వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడమే కాకుండా, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా, ప్రజలందరికీ కూడా సుమారు 1 గంటన్నర తీవ్రమైన ఇబ్బందుల్ని, ఆటంకాన్ని కల్పించారు. ఎక్కడైనా సరే ప్రజలు, రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తాయి, రాస్తారోకులు చేస్తాయి. కానీ ఇవాళ దురదృష్టం పోలీసు వారే రాస్తారోకు, పోలీసు వారే ధర్నా చేసినట్లు ఉంది ఇవాళ చీపురుపల్లిలో. నేను చూశాను ప్రత్యక్షంగా. చాలా తప్పు ఈ సాంప్రదాయం. రాష్ట్ర అధికారులని, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కూడా ఆలోచించండి. ఒకసారి ఆలోచించుకోండి. మీకు విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలని పక్కలు చేయడం భావ్యం కాదు. మీరు రాజకీయ నాయకులు కాదు. ప్రజల్ని, ఆ ప్రజల తాలూకా రక్షణ కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఉన్న వ్యవస్థ. ఇలాంటి మళ్ళీ పునరావృతం కానీకండి. ఎన్నో సందర్భాలు చెప్పాను. విజయనగరం జిల్లా చాలా సామరస్యంగా, చాలా శాంతియుతంగా ఉన్న జిల్లా. ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి కూడా పెట్టకూడదని కోరుకుంటారు కూడా. కానీ కొత్త సంప్రదాయాన్ని, కొత్త వరడిని అధికారులు సృష్టించడం అనేది భావ్యం కాదని వాళ్ళకి సూచిస్తున్నాను. ఈ సాంప్రదాయాలు ఇంతతో పురుష పెట్టండి. ఈరోజు చేసిన ప్రైవేట్ కళాశాల ఉద్యమం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోనూ, ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్, వైద్యాలయాల్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఏ ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలో అయితే ప్రతిభావంతులైన విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే, ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే
వేల కొలది లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చూసుకోవాలని పరిస్థితి, అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం ఇప్పటికే మనం చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ పేరుని తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల తాలూకు వాడిని ప్రజల తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే నేను చెప్పాం, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడుతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థలుగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ తాలూకా ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం విడిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం. ఇక ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్న చిన్న శ్రీను, మజ్జి సిరి సహస్ర పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకనూరి ఐనాకును వరించిన గురజాడ విశిష్ట పురస్కారం. సాహిత్య రంగంలో చేసిన సేవలకు గౌరవం దక్కిందని సమైక్య. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నింటిన ప్రజా ఉద్యమ నిరసనలు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలన్న వైసీపీ నేతలు. ఎంఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.